ఎగ్స్ ట్రేలో ఎగ్స్ అయిపోయాయి అంటే నాకైతే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎగ్స్ ట్రే నిండా ఎగ్స్ ఉంటే ఏంటంటే అప్పటికప్పుడు ఎగ్ ఫ్రై కానీ, ఎగ్ ఫ్రై రైస్ కానీ, ఎగ్ కర్రీ కానీ ఈజీగా అంటే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కర్రీస్ కానీ, వెరైటీస్ కానీ తొందరగా చేయడానికి ఉంటుంది. ఇందులో ఒక ఎగ్ మిస్ అయింది. ఆ ఎగ్ కాస్త కింద పడిపోయింది అనమాట. నేనే ట్రేలో పెడుతూ ఉంటే నా చేతిలోంచి జారి కింద పడిపోయింది. సో ఇంకా సరే అని ఆమ్లెట్లా వేద్దామని చెప్పేసి పక్కనైతే గిన్నెలో వేసి పెట్టా. ఇంకా స్టవ్ మీద అయితే ఒక దాని మీద డికాషన్, ఒక దాని మీద రైస్ అయితే పెట్టాను. అంట్లో అయితే నైటే తోముకున్నాను కాబట్టి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంది. వెదర్ కొంచెం కూల్గా ఉండి వర్షం స్టార్ట్ అయిపోయిందా, నా ముక్కులు అయితే పట్టేసాయి. ఇంకా ఫుల్ జలుబు, హెడేక్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. వెదర్ ఇట్లా ఉండేపాటికి కొంచెం ఎండ వచ్చినప్పుడు అయితే ఒంట్లో ఓపిక ఉంటుంది, కానీ వెదర్ కొంచెం చల్లగా అయింది, కూల్గా ఉంది అంటే మాత్రం అస్సలు చేత కావట్లేదు అనమాట. వెదర్కి అలా ఉంటుంది కాబట్టి నాకు చేత కావట్లేదా, లేకపోతే నాకు చేత కావట్లేదు కాబట్టి వెదర్ అలా కొంచెం చేంజ్ అవ్వగానే మరీ ఎక్కువ నీరసమైపోతున్నానా అని అయితే అర్థం అవ్వట్లే. దీనికి ప్రాబ్లంగానే సొల్యూషన్ కోసమే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పినవి పాటిస్తామా అంటే అది పాటించట్లేదు. ఒక 10 days అలా రెగ్యులర్గా చేసి కొంచెం హెల్త్ సెట్ అయింది అనుకునే పాటికి మళ్ళీ ఏమవుతుందో తెలియదు కానీ మానేసేస్తున్నాను అనమాట కంప్లీట్గా. మెయిన్గా నాకు ఆ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు కదా, అది తాగాలి అనిపించదు, సిరప్ తాగాలి అనిపించదు. నేను స్టార్టింగే చెప్పున్నాను డాక్టర్కి నాకు తాగాలనిపించదని. బట్ తను మాత్రం క్లియర్గా చెప్పారు, నువ్వు ఇది తాగితేనే అట్లీస్ట్ నీ పని నువ్వు చేసుకోగలవు, నువ్వు నీ పని నువ్వు చేసుకోగలిగితేనే పిల్లలకు చేయగలవు, లేదు అని అంటే ఇంక కష్టమైంది, పిల్లలు ఉన్నారంటున్నావు కదా అని చెప్పి క్లియర్గా చెప్పింది అనమాట. సరే ట్రై చేద్దామని చెప్పి ఒక 1 month అయితే ట్రై చేసా. ఓకే కొంచెం ఓపిక వచ్చింది కదా, మళ్ళీ మర్చిపోతున్నాను అనమాట రెగ్యులర్గా. సో చూడాలి. ఫస్ట్ నాకు సిరప్ తాగడం అన్నా, ప్రోటీన్ పౌడర్స్ తాగడం నాకు అస్సలు నచ్చదన్నమాట. ఎందుకో తెలియదు, అవి ఎంత ఇష్టమైన ఫ్లేవర్ తీసుకున్నా కూడా అసలు నచ్చవు అవి తాగడానికి. బట్ కొంచెం హెల్త్ కొంచెం అటు ఇటు అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం తాగుతున్నా, ఇంకా రోజు అయితే తాగట్లేదు. ఇంకా మా చిన్న బాబుకి తినిపించిన తర్వాత హాఫ్ డే స్కూల్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయో అప్పటి నుంచి నాకు స్నాక్స్కి తలకాయ నొప్పి వచ్చేసింది అనమాట. బయట కొన్న స్నాక్స్ ఏమో కొన్ని వస్తాయి, ఎంత రావట్లే. ఎంత పెద్ద ప్యాకెట్, కేజీ ప్యాకెట్ తెచ్చినా సరే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ 2 డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మా బాబుకి ఎస్పెషల్లీ మేము ఉంటున్న దగ్గర ఏంటంటే పక్కన ఎక్కడ కూడా పిల్లలు అయితే ఉండరు అనమాట. కొంచెం దూరంలో ఉంటారు, కానీ నాకు భయం వేస్తుంది అక్కడికి పంపించాలంటే ఆడుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, ఒక్క దగ్గర స్టేబుల్గా కూర్చొని ఆడుకోరు కాబట్టి నాకు ఎక్కువ టెన్షన్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ మేము ఉన్న దగ్గర ఏంటంటే డాగ్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం చెట్లు ఉంటాయి, ఎక్కడ ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు కాబట్టి నాకు టెన్షన్ అయిపోతుంది. ఇంకా మనం బయటికి ఆటకు పంపించామంటే ఇంకా గేట్ బయటే ఉండాలి కంప్లీట్గా, వాళ్ళని చూసుకుంటూనే ఉంటే పంపిస్తాను తప్ప నాకు ఇంట్లో ఏమైనా పని ఉంది బయటికి వెళ్ళను, గేట్ బయట చూసుకోవడానికి ఎవ్వరు లేరు వాళ్ళని అన్నప్పుడు మాత్రం నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఉంచేస్తాను. సో పిల్లలు ఎవరు ఉండరు కాబట్టి బయట ఆడుకోవడానికి పంపించట్లేదు కాబట్టి ఇంకా కన్ఫామ్గా వాడు ఇంట్లోనే ఉండాలన్నమాట. స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఇంట్లోనే, మీన్స్ కొంచెం వరండాలో ఆడిపిస్తాను, కొంచెం గేట్ బయట ఆడిపిస్తాను. ఎప్పుడంటే ఈవినింగ్ టైంలో కొంచెం నాకు పని ఏం లేదు కిచెన్లో అన్నప్పుడు, ఎందుకంటే నేను అలా వదిలేను అనమాట ఇద్దరిని. మ్యాక్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్లనో ఏంటో కానీ మా పెద్దోడికి చిన్నోడికి, మా పెద్దోడు కొంచెం మామూలుగానే హైపర్ యాక్టివ్ అనమాట, ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఆడుకోవడమైనా నిదానంగా ఒక 2 నిమిషాలు కూర్చొని ఆడనమాట మెయిన్గా. సో వాడు ఎలా చేస్తే మా చిన్నోడు కూడా అలాగే చేస్తున్నాడు. వాడు పరిగెట్టంటే పరిగెట్టాలని చెప్పి దెబ్బలు తగిలించుకోవడము, కింద కొంచెం ముందల బట్టి మట్టి రోడ్డు అవంతా ఉంటాయి కదా, ఇసుక ఎక్కువ రాళ్ళు ఉంటాయి కాబట్టి దెబ్బలు ఎక్కువ కొంచెం స్కిన్ లేసి బ్లడ్ రావడం అలా అవుతుందన్నమాట, మోకాలు పగిలిపోవడం. ప్యాంట్ వేసినా సరే, ఈవెన్ నైట్ ప్యాంట్లు వేసినా సరే గీరకపోయి ప్యాంటు మోకాల దగ్గర చిరిగిపోవడము, దెబ్బ తగలవడము అలా జరుగుతుంది. కాబట్టి నేను మ్యాక్సిమం బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచేస్తాను అనమాట. అలా ఇంట్లో ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. పిల్లలు ఏంటంటే పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవ్వడమైనా, కొంచెం సరదాగా ఉండడమైనా అలా ఉంటుంది. మనకి ఏంటంటే రిలాక్స్గా ఉంటుంది ఆ కాసేపు. వాళ్ళు పిల్లలతో ఆడుకుంటున్నాం, మనం రెస్ట్ తీసుకోవడము, కొంచెం రిలాక్స్ అవ్వడము, మరీ ఇంట్లోనే గోల చేయడము, అన్ని ఖరాబ్ చేయడం కంటే అలా పిల్లలతో పంపిస్తేనే మంచిగా ఉంటుంది. బట్ నేను ఆలోచించేది ఏంటి అంటే వీళ్ళు నిదానంగా ఆడుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే కొంచెం ఒక దగ్గర ఉండకుండా పరిగెత్తుకుంటూ ఆడుకోవడము, ఏది దొరికితే అది తీసుకోవడం, కొట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి అంత తొందరగా నేను బయటకైతే పంపను. కొంచెం నిదానంగా సెటిల్గా ఆడుకుంటున్నారు, వాళ్ళు దెబ్బలు తగిలించుకోకుండా వాళ్ళ ఆట వల్ల పక్కన వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉంటాయి, కొంచెం తెలుస్తుంది అని అన్నప్పుడు మాత్రమే నేను పంపిస్తాను. లేదు అంటే నేను చూసుకుంటూ ఉంటాను, నేను చూస్తూ నాకు కనిపిస్తూ ఉన్న దాంట్లో ఆడుకుంటూ ఉన్నారంటే అలా ఆడిపిస్తానమాట అంతే. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం పంపించాను అనమాట. ఎప్పుడో ఒకసారి పంపిస్తాను తప్ప రెగ్యులర్గా బయటకు పంపించేసి ఆడుకోమని చెప్పను. మనకి
ముందు మనకు కనిపించొద్దు ఆడుకుంటే పిల్లలు ఏంటంటే ఒక ధైర్యం అనేది ఉంటుంది నాకైతే. అమ్మయ్య నా ముందే ఆడుకుంటున్నారు ఎటు వెళ్ళట్లేదు ఏం అవ్వదు అన్నట్లు అనిపించిద్ది అనమాట. ఈవెన్ నేను వరండాలో ఆడిపించినా సరే నాకు కనిపించేలాగా ఆడిపించుకుంటాను అనమాట. నేను అక్కడ చేయలేసుకొని కూర్చోవడము వాళ్ళకి ఎదురుగా పని చేసుకుంటూ వేరే ఏదైనా పని చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ చేసుకుంటాను తప్ప కంప్లీట్గా ఆడుకుంటున్నారు అని చెప్పేసి నేను కిచెన్లో ఉండి నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటుంటే ఒక్కొక్కసారి వాళ్ళ వాయిస్ వినిపించిద్ది అనమాట. వాళ్ళ వాయిస్ వినుకుంటూ చేసుకుంటాను కానీ ఒక్కొక్కసారి ట్యాప్ సౌండ్కి వాళ్ళ వాయిస్ వినిపించదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసేస్తుంది. ఇంకా ఈ మధ్య ఏంటంటే మొన్న పైనకి వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంకా బాగా టైం దొరికితే పైకి వెళ్ళడము లేకపోతే మెట్ల కిందకి వెళ్ళి వాటర్తో ఆడుకొని డ్రెస్ అంతా తడుపుకోవడము. హోలీ రోజు ఆడారు కదా వాటర్ మొత్తం పోసుకొని మొత్తం తడిచి అప్పటి నుంచి స్టార్ట్ చేశారనమాట. టైం దొరికితే చాలు ఇలా డోర్ ఓపెన్ చేసి మార్నింగ్ అంతా మ్యాక్సిమం డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. కొంచెం ఎండ కూడా స్టార్ట్ అయింది కాబట్టి డోర్ ఓపెన్ చేసుకుంటే కొంచెం ఎండ ఇంట్లో పడ్డము కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉండడం క్లోజ్గా ఉండకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అలానే ఓపెన్ చేసి పెడుతుంటే మెట్ల కిందకి వెళ్ళి వాటర్తో తడవడము లేదంటే బాత్రూంలోకి వెళ్ళి వాటర్ ట్యాప్ కింద తడవడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. మొన్న హోలీ పండుగ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎప్పుడు కంట్రోల్ అయితే చూడాలి. వీళ్ళని ఆపుకుంటూ ఆపడమే చాలా పెద్ద పనిగా టాస్క్లో అయిపోయింది అనమాట వెళ్ళకుండా ఎక్కడికి. సో ఇంకా నేను ఏది చేసినా సరే మా పెద్దోడు రాకుండా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను స్నాక్ ఐటమ్స్ అయితే. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఒక దగ్గర వదిలేసి మన పని మనం చేసుకుంటూ ఉన్నామంటే ఖచ్చితంగా ఇక్కడ ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇద్దరికి. సో అప్పుడు వాళ్ళని చూసుకోలేము ఇటు పని చేయలేము కాబట్టి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా చిన్ని బాబుకి తినిపించి నేను ఈ పని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇంకా మా చిన్నోడు కామ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే వాడికి ఆల్రెడీ గిన్నెలో పెట్టి పక్కన తినమని పంపించాను కాబట్టి కామ్గా ఉన్నాడు. ఆ గిన్నెలో స్నాక్స్ అయిపోయిన సేపు కామ్గా ఉంటాడు. తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాడు అనమాట. సో ఇంకా కామ్గా ఉన్నప్పుడు నేను చేసేసుకుందామని స్టవ్ మీద అయితే కేక్ పెట్టాను. యాక్చువల్గా కేక్ ఒక్కటి చేసేద్దాము అంత ఎక్కువ పని ఏమి ఉండదు కేక్కి. జస్ట్ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసి టైమర్ అలారం పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటే. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే నేను ఎంత కేక్ చేసినా సరే అది 1 డే కన్నా ఎక్కువ ఉండట్లేదు అనమాట. తొందరగా తినేసేస్తున్నారు. సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏడుపు స్టార్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. సో ఇంకా వాళ్ళు ఏడవకుండా ఏం చేద్దామా అని చెప్పేసి ఇలా లడ్డు అయితే చేసేద్దాము. చాలా రోజులైంది పల్లి లడ్డు చేసి కూడా. సో అందుకని చెప్పేసి బెల్లంతోనే కదా తింటారు కొంచెం ఎలాగో ఎండనే ఉంటుంది కదా వాళ్ళకి ఆఫ్టర్నూన్ టైంలో ఇవ్వచ్చు అన్నట్లు నేనైతే లడ్డు అయితే ప్రిపేర్ చేసి పెట్టేద్దామని చెప్పి చేస్తున్నా. స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ బయట కొనుక్కొచ్చినవి ఓకే అంటే టేస్ట్ వైజ్ ఓకే కానీ నాకు ఏంటి అంటే ఎక్కువ రోజులు రావట్లేదు అనమాట. కొంచెం ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ తెచ్చామంటే ఒక 5 to 10 minutesలో అయిపోతాయి అవి. ఎందుకంటే ఇంట్లో 4 మెంబర్స్ అట్లీస్ట్ పిల్లలకి ఇచ్చినా సరే వాళ్ళు 1 టైంకి అయితే ఒప్పుకోరు. చిన్నప్పుడు అంటే ఒక చిన్న గిన్నెలో కొన్ని వేసిస్తే కూర్చొని తిని ఉంటారు. కానీ మా పిల్లలకైతే ఒక 3 times స్నాక్స్ ఎక్కువ ఇష్టం అనమాట. రైస్ కాతో కంపేర్ చేస్తే స్నాక్స్ దగ్గర విసికిచ్చారు, రైస్ వచ్చేసరికి విసికిస్తారు ఇద్దరు. కాకపోతే మా చిన్నోడు మరీ అనమాట రైస్ దగ్గర. ఇంక ఇప్పుడు తిన్నాడు కదా గిన్నె సింక్లో వేయడానికి వెళ్ళి ఒక 3 times అలా పెట్టుకుంటారనమాట. నచ్చితే 3 times అలా పెట్టుకొని ఇంకా ఆపేస్తారు. ఇంకా నచ్చపోతే మాత్రం తినరు, వేరే స్నాక్స్ కావాలి అంటారు. అలాగే ఒకటే టైప్ స్నాక్స్ అయితే డైలీ ఇస్తే తిన్నారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బయట నుంచి ఒక చక్రాల ప్యాకెట్ కానీ ఒక స్వీట్ ప్యాకెట్ కానీ కొనుక్కొచ్చాను అంటే ఆ రోజు అది అయిపోతుంది. ఇంకా అది ఉంటుంది అన్న నమ్మకం అయితే నాకు లేదు. 1/2 kg ప్యాకెట్ కొనుక్కొచ్చినా కూడా ఆ రోజు అయిపోతుంది అనమాట. కేజీ ప్యాకెట్ కొనుక్కొస్తేనే ఒక 2 to 3 days వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సగం తినడము సగం కింద పడేయడము 4 గిన్నెలు పెట్టుకున్నామంటే అది అయిపోతుంది. ఎంత క్వాంటిటీ రాదు బయట కొన్నది. సో అందుకని మ్యాక్సిమం నేను ఆల్మోస్ట్ 90% ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ట్రై చేస్తాను అనమాట. కానీ ఓపిక ఉండాలి, అట్ ద సేమ్ టైం ఉండాలి మనకి. వాళ్ళు చేయనిచ్చేంత ఫ్రీగా ఉండాలి. లేకపోతే వెనక నుంచి అని ఏడ్చుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళని చూసుకుంటూ ఇది చేయాలంటే ఏదో ఒకటి ఖరాబ్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి దెబ్బలన్నా తగులుతాయి, లేకపోతే ఇదన్నా స్టవ్ మీద పెట్టిన వంట చేసి అదన్నా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. సో అందుకని మ్యాక్సిమం వీళ్ళు ఒక సెటిల్గా ఉన్నారు కొట్టుకోట్లే అన్న టైంలో చేస్తా. ఆల్మోస్ట్ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా చేస్తాను అనమాట. ఇంకెప్పుడు నార్మల్ కేక్లా కాకుండా కొంచెం ఎండనే ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ షుగర్ సిరప్ అవన్నీ రాసాను అనమాట. యాక్చువల్గా క్రీమ్ కూడా రాద్దాం అనుకున్నా బట్ అది అవ్వలేదు, కుదరలేదు. సో దానివల్ల ఇంకా ఓన్లీ 2 layers లాగా కట్ చేసి దానికి మంచిగా షుగర్ సిరప్ మొత్తం నీట్గా అద్దేసి మెత్తగా స్పాంజ్ లాగా అయ్యేలాగా మెత్తగా అద్దేసి పైన మాత్రం షుగర్ పౌడర్ అంటే కేక్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా అన్నట్లు షుగర్ పౌడర్ చల్లాను. దీనిపైన నేను చాక్లెట్స్ అవి పెడదాం అనుకున్నాను అనమాట. జెమ్స్ ఇట్లా కలర్ఫుల్గా ఉంటాయి కదా డిజైన్ లాగా పెట్టేద్దాం అనుకున్నాను. కానీ అంత టైం నాకు ఇవ్వలే. మా పెద్దడు స్కూల్ నుంచి రాగానే వాడికి స్మెల్ వచ్చేసిందంట. ఎక్కడుందని ఆరాటం ఇచ్చేదాకా చేసాడనమాట. సో అందుకని ఇంకా తీసి ఇచ్చేసేదని అవన్నీ డెకరేట్ చేయకుండా. ఇంకా ఇది వచ్చేసి ఏంటి అంటే
నేను కాస్త అలా వాష్రూమ్కి వెళ్ళొచ్చే గ్యాప్లో వీళ్ళు పైన ఉన్న స్పెట్స్ తీసేసి మరీ ఇరగొట్టేశారు. ఆ అద్దం ఇరగొట్టేశారు, ఆ ఫ్రేమ్ కూడా ఇరగొట్టారు అనమాట వంకర పోయేలాగా. అదే అనిపించింది, అర్రే బాబు ఇప్పటికీ ఎన్ని ఇరగొట్టారంటే లెక్కలేదు. దేవుడి ఫొటోస్, మనిషి కాళ్ళతో సహా, నా కాళ్ళు నా ముక్కుతో సహా పలగొట్టడమే అనమాట అన్నీ. అరే బేబీ బాయ్స్ ఇలాగా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకంటే అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు, వాళ్ళు మాత్రం ఆడుకుంటారు కానీ నిదానంగా ఆడుకోవడం. వాళ్ళ వల్ల వాళ్ళకి దెబ్బలు తగలవు, పక్కన వాళ్ళకి దెబ్బలు తగలవు. సో ఒక వస్తువు పాడైంది, ఇరగొట్టారు అనేది అయితే ఉండదన్నమాట. ఫస్ట్ వాళ్ళని చూశాను కాబట్టి ఇలా ఉంటారు అనుకున్నాను, కానీ ఇద్దరే. మా పెద్దోడు అలా చేస్తున్నప్పుడు కొంచెం సెటిల్ అవుతా, కొంచెం 5 years వస్తే కూల్ అవుతాడు, నిదానం అవుతాడు అనుకున్నాను. స్కూల్కి వెళ్తే ఓకే అవుతాడు అనుకున్నా, అసలు ఛాన్సే లేదనమాట. ఇంకా ఇలా కర్టన్స్ అయితే కుట్టేసినాం కదా, కర్టన్స్ కుట్టాక చూసుకుంటున్నా ఎలా ఉందా లుక్, కర్టన్స్ లేకముందు ఎలా ఉందా లుక్ అని. ఈలోపే పొద్దు నుంచి చల్లగానే ఉంటుంది వెదర్ 2 days నుంచి. బట్ ఇప్పుడు మాత్రం అనుకోకుండా మబ్బు పట్టేసి వర్షం అయితే అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట ఈవినింగ్. ఇంకా మా పెద్దోడు తిన్న గిన్నె పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు అనమాట. గిన్నె తీసుకొని వర్షం వస్తుందిగా అని చెప్పేసి బయటికి వెళ్ళి సాంగ్ పాడుతూ ఉన్నాడు. రెయిన్ గో అవి అనుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. నాకేమో భయం వేసేస్తుంది. ఆల్మోస్ట్ వీళ్ళు ఆల్రెడీ వాటర్లో తడిచేస్తున్నారు అనమాట డైలీ. కొంచెం ఒక 2 minutes టైం దొరికింది, మనం చూడట్లేదు, మనం అట్లా వాష్రూమ్కి అలా వెళ్ళినా, పక్కనకి ఎక్కడికన్నా వెళ్ళినా, కిచెన్లో కొంచెం పని చేస్తున్నా చూడట్లేదు అని చెప్పేసి వెళ్ళి వాటర్ తడిచేస్తున్నారు. మళ్ళీ వర్షంలో తడిస్తే మళ్ళీ జలుబు అయింది అని చెప్పి డోర్ అయితే దగ్గరికి వేసేసిన. ఇంకా దగ్గరికి వేసేసినా కానీ తినడానికి ఏమైనా కావాలి అనిపిస్తుంది కదా, స్నాక్స్. ఆల్రెడీ నేను ఈరోజు కేకు, లడ్డు అవి చేసినా సరే మా పిల్లలకి స్నాక్స్ కావాలంటే, సరే నాకు కూడా వెదర్ చల్లగా ఉంది కదా, ఏమైనా కొంచెం స్పైసీగా తిందాము అన్నట్లు ఆనియన్ బజ్జీ అలాగే ఆలు బజ్జీ ఈ 2 ప్రిపేర్ చేశాను అనమాట. మిర్చి బజ్జీ లేకుండే ఇంట్లో, లేకపోతే మిర్చి బజ్జీ కూడా చేసుకునే వాళ్ళము. ఇంకెలాగో చేస్తున్నాం కదా, 3 types వెరైటీస్ ఉండేవి. బట్ మిర్చి లేవు కాబట్టి ఇవి 2 అయితే చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసిన. కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. మా పెద్దోడు ఏంటో ఒక్కొక్కసారి ఆనియన్ బజ్జీ తినడనమాట. బట్ ఈరోజు మాత్రం ఆనియన్ బజ్జీ కూడా తినేసాడు. ఎందుకంటే లోపల ఆనియన్ ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు ఏంటంటే పిండి వరకు తినేసి ఆనియన్ తీసి పడేసేవాడు. కానీ ఈసారి మాత్రం మంచిగా ఆనియన్ బజ్జీ, ఆలు బజ్జీ 2 కూడా ఇష్టంగా తిన్నాడు అనమాట. ఇంకా మా చిన్ని బాబు చూసిన వెంటనే అక్కడెక్కడో కూర్చున్నవాడు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇంకా మా చిన్నోడికి ల్యాప్టాప్లో రైస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా పెద్దోని అస్సలు రాయనీయట్లేదు. వాడు ఏ బుక్ పట్టుకుంటే ఆ బుక్ కావాలని, వాడి దగ్గర ఉన్న పెన్సిలే కావాలని, వాడి దగ్గర కూర్చొని ఆ పెన్సిల్ లాక్కోవడము, కదిలియడము, ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. వాడిని డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట మెయిన్గా. సో అందుకని చెప్పి కొంచెం ల్యాప్టాప్ పెడితే డైవర్ట్ అవుతాడు, మా పెద్దోడి దగ్గరికి రాడు కదా అన్నట్టు ల్యాప్టాప్ పెట్టాను. కానీ మ్యాక్సిమం ఎక్కువ టైం అయితే ఏం పెట్టాను, చాలా తక్కువ టైమే పెడతాను. నా పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ల్యాప్టాప్ ఆఫ్ చేసి నేను ఎత్తుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను కిచెన్లో స్నాక్స్ చేస్తున్నా, వాడిని చదవనియట్లేడు అన్న ఒక్క రీజన్తో పెట్టి అక్కడ కూర్చోబెట్టాను తప్ప రెగ్యులర్గా ఎప్పుడు ఎక్కువ టైం అయితే నేను స్క్రీన్ అయితే ఇవ్వను అనమాట మా బుడ్డోడికి. సో ఇంకా వాడు ఏడ్చి మరి గిన్నె నిండా వేసుకున్నాడు అనమాట ఆనియన్ బజ్జీ, ఆలు బజ్జీ. అవేమో వేడిగా ఉన్నాయి, ఇప్పుడే చేశాను కదా, కాలుతున్నాయి. వేడిగా ఉన్నాయి అని చెప్పిన వినకుండా తీసి గిన్నెలో వేసుకొని తింటానని చెప్పి తీసుకెళ్ళాడు. సో మొత్తం మీద ఇలా చాలా చల్లటి వెదర్కి ఇలా ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే చేసేసుకున్నాను.